హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అందరికీ మన ఛానల్లోకి స్వాగతం. నేను మీ పూజా ఫ్యామిలీ. ఈరోజు అయితే మహాశివరాత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను. ప్లస్ ఈరోజు శివలాల్ జయంతి కూడా ఉంది కాబట్టి అందరికీ పేరు పేరున శివలాల్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అయితే శివరాత్రి కాబట్టి మేమైతే గుడికి బయలుదేరాము. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసా తర్వాత ఇక్కడైతే మేము ఫస్ట్ పువ్వులు అయితే కొనేసాను మన దేవుని కోసం. ప్లస్ నేను గజరా కూడా తీసుకున్నాను నెత్తిలో పెట్టుకోనికి. గుడికి అయితే వచ్చాం కాబట్టి గజరా పెట్టుకోవాల్సిందే. ఇలా నాలాగా ఈరోజు శివరాత్రి రోజు మీరు ఎంతమంది గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను పువ్వులు తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను గుడికి వెళ్ళేటప్పుడు క్యూ మాత్రం అలా ఇలా లేదు. గుడి బయట 1 కిలోమీటర్ దగ్గర అయితే క్యూ నుంచి వస్తున్నాము. ఇంకా క్యూ మా ముందు కూడా గుడికి వెళ్ళడానికి చాలా పబ్లిక్ ఉన్నాడు. ఒక 100-200 పబ్లిక్ అయితే ముందర ఉన్నారు. బ్యాక్ సైడ్ అయితే చెప్పలేము. ఇక్కడైతే మా పాప కూడా మీకు పువ్వు చూపిస్తుంది. చూడండి, ఈమెకైతే చాలా పువ్వులతో ఆడుకోవడం చాలా ఇష్టము. ఈరోజు అయితే చాలా హడావిడిగా ఉంది, ఎందుకంటే ఈరోజు శివలాల్ జయంతి కూడా చేసుకున్నాము. ప్లస్ గుడికి కూడా వచ్చాము. గుడికి అయితే ఈవినింగ్ వచ్చాము. శివలాల్ జయంతి అయితే మార్నింగ్ జరుపుకున్నాము. అంతా అయిపోయినాక గుడికి అయితే వచ్చాము. ఇక్కడ చూడండి, మీరు రోజ్ ఫ్లవర్స్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం, అందుకని ఈ పువ్వుల వీడియో మొత్తం తీసుకొని పెట్టుకున్నాను. నేను మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క ఫ్లవర్లో మీ ఫేవరెట్ ఫ్లవర్ ఏదో కూడా కామెంట్ చేయండి. ప్లస్ మేమైతే అందరం ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి గుడికి అయితే వచ్చి దేవునికి మొక్కి ఫాస్టింగ్ వదిలేయాలని వచ్చేసాము. ఇక్కడ చూడండి, మా పాప అయితే బొట్ల మీద బొట్లు పెడుతుంది. ఆమె ముఖం చూస్తే అందరూ నవ్వుకుంటారు, అంత బొట్లు పెడుతుంది. గుడిలో మాత్రం పెద్దవాళ్ళు ఎంతమంది మొక్కుకున్నారో కానీ మా పాప అయితే చాలా మొక్కుకుంది. ఆమె కోరికలు ఏమో తెలియదు. ఆమె బొట్లు చూడండి ఎన్ని పెడుతుంది. వాళ్ళ డాడీ పెడుతున్నా కూడా ఆమె ఓన్గా పెట్టుకుంటుంది. అంతే, ఆమెకు చాలా ఇష్టం బొట్లు పెట్టుకోవడం. ఇక అయితే మేము బొట్లు పెట్టుకొని మేము కూడా అందరం మొక్కుకొని బయటికి అయితే వచ్చేసాము. వస్తుంటూ పోతుంటూ అయితే దారిలో మాత్రం పువ్వులు మాత్రం భలే కనిపిస్తున్నాయి. నాకైతే చాలా ఇష్టం ఈ పువ్వులు. చూస్తున్నారు కదా, వాసన అయితే భలే వస్తుంది వీటికి. మా పాప బొట్లు చూడండి ఇక్కడ చాలా పెట్టుకుంది. ఇప్పుడైతే బయటికి వచ్చేసాము. బయటికి వచ్చేదాకా దారిలో మాత్రం మస్తు బొమ్మలు అవి ఉన్నాయి. వాటిని చూసి మా పాప ప్రాణం ఆగుతలేదు. చూడండి ఎలా ఎగురుతుంది. ఆమె బొట్లు చూడండి ఎలా ఎగురుతుంది. చాలా పిల్లలు అయితే ఏమన్నా చూసినాక కొనేయాలనిపిస్తుందేమో ఆడుకోవడానికి, అందుకే ఆమె ఎగిరి ఎగిరి వస్తుంది. బయటికి వచ్చేసరి అయితే చాలానే ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి. నేనైతే ఇక్కడ బొట్లో పెట్టుకుంటున్నాను. ఎంతమంది ఫాస్టింగ్ ఉండి ఇలా శివుని దర్శనం చేసుకున్నారో అందరూ కామెంట్ చేయండి. అయితే మేము ఇప్పుడు అందరూ ఫాస్టింగ్ కాబట్టి చెరుకు రసం బండి ఇక్కడ బయట ఉంది కాబట్టి చెరుకు రసం అయితే తాగేసాము అందరూ ఫాస్ట్గా. ఇక్కడైతే చిన్న షాపింగ్ అయితే చేసుకున్నాము గుడి బయట. ఇక్కడైతే దీపాలు, చిన్న చిన్న దేవుని పీఠాలు, పెద్ద చిన్న అన్నీ ఉన్నాయి. ఇందులో నేను చూస్తుంది ఏంటంటే రంగోలీ కోసం చిన్న చిన్న ప్యాటర్న్ అయితే కొనాలని చూస్తున్నాను. చిన్న చిన్న ముగ్గులు డైలీ మనం యూజ్ చేసే ముగ్గులకు వాడొచ్చని. ఇక్కడైతే చాలానే ఉన్నాయి. ఆల్రెడీ నా దగ్గర 2 అయితే ఉంది. ఏమన్నా చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి ఏమన్నా మంచివి నచ్చినవి ఉన్నాయా అని చూస్తున్నాను. లాస్ట్కి ఒకటైతే తీసుకున్నాను. అవి అయితే 10 రూపీస్కి ఒకటైతే అమ్ముతున్నారు ఇక్కడ. ఈ ప్యాటర్న్స్ ఉంటే మనం రంగోలీ సింపుల్గా వేసేయచ్చు డైలీ వేసుకునే వాళ్ళు. ఇలా ప్యాటర్న్తో చిన్న చిన్న ముగ్గులు వేసుకొని మంచిగా ఉన్న చిన్న చిన్న ప్యాటర్న్ తీసుకొని మనం ఎలా అయినా రంగోలీ వేసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి నేను కూడా ఏమైనా ఉన్నాయని చూస్తున్నాను. ఒకటి కొనేసాక అది డైలీ యూస్కి వస్తుందని కొన్నాను. అమ్మవారి పాదాలు, ఇంకా స్వస్తికు చిన్న చిన్న ముగ్గు అవి ఉన్నాయేమో చూసి కొనాలని చూస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.
మీ వాళ్ళకు మీ ఇష్టమైన వారికి షేర్ చేయడం మాత్రం తప్పక మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడిలో షాపింగ్ చేసుకున్నాము, చెరుకు రసం తాగాము, దేవుని దర్శనం అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. చూడండి, అందరూ మన ఛానల్కి సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఏవైనా చిన్న యూట్యూబర్స్కి సపోర్ట్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. అందరూ ముందుకు రావాలి కదా అని నా నా ఒపీనియన్. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాము. ఈరోజు అయితే శివలాల్ జయంతి కదా. మహారాష్ట్రలో కానీ ఏ ఊర్లో అయినా ఎక్కడైతే బంజారాస్ ఉన్నారో అక్కడైతే ఈరోజు గల్లీ గల్లీకి దేవుని పూజ ప్లస్ దేవుని శిశుల మీద మంచిగా డీజేలు పెట్టి డ్యాన్స్ చేస్తున్నారండి. ఓకే అండి, బాయ్.